హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజైతే మా ఇంట్లో చిల్లీ పన్నీర్ కర్రీ తర్వాత బటోరే చేస్తున్నాను అనమాట. మీకు కూడా చూసేయండి. బటోరే కోసం అయితే ముందు నేను పిండి తడిపి పెట్టుకుంటున్నా. పెరుగులో కొంచెం ఉప్పు, కొంచెం బేకింగ్ పౌడర్, కొంచెం బేకింగ్ సోడా వేసుకొని, కొంచెం పంచదార వేసుకొని తీసుకొని మంచిగా జల్లించుకొని, కొంచెం ఆయిల్ కూడా వేసుకొని మంచిగా మన చపాతీ పిండిలా కలిపి పక్కన పెట్టుకోవాలి. కలిపేటప్పుడు ఒక 5-10 నిమిషాలు మంచిగా మసాజ్ చేస్తూ కలపాలన్నమాట పిండిని. అట్లా కలిపితేనే బటోరే మంచిగా పొంగుతుంది, లేకపోతే సాఫ్ట్గా వచ్చేస్తుంది. పిండి తడుపుకున్న తర్వాత కంపల్సరీ గంట సేపు పక్కన ఉంచుకోవాలి. మనం ఈ టైంలో చిల్లీ పన్నీర్ చేసేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇప్పుడు చిల్లీ పన్నీర్ చేస్తున్నా. దానికోసం క్యాప్సికమ్ ఇట్లా పెద్ద పెద్ద పీసెస్ కట్ చేసుకోవాలి. ఆనియన్ కూడా సేమ్ క్యాప్సికమ్ ఎంతెంత పీసెస్ కట్ చేసుకున్నామో సేమ్ అట్లా ఒక్కొక్క లేయర్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, రెండు సేమ్ క్వాంటిటీ నూనె బాగా హీట్ అయిన తర్వాత క్యాప్సికము ఆనియన్ ఫ్రై చేసుకోవాలి. అందులో ఇంకేం యాడ్ చేయదు, జస్ట్ ఈ రెండే. నీట్గా చాలాసేపు టైం పడుతుంది, 10-15 నిమిషాలు టైం పడుతుంది. ఇట్లా మనం మంచిగా బ్రౌన్ కలర్ అయ్యేటట్లు ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. చూడండి ఎంత బ్రౌన్గా అయిపోయినాయి, ఇట్లా అవ్వాలన్నమాట. మంచిగా ఫ్రై అయిపోయినట్లు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఇంకా కొంచెం ఆయిల్ కూడా వేసుకొని ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలను పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకొని యాడ్ చేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి మంచిగా. ఇప్పుడు ఇందులోనే 4-5 వెల్లుల్లిపాయలు కూడా వేస్తున్నా నేను. అవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత 2 టమాటోలు పెద్ద ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. 4-5 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై చేసుకొని ఇందులో కొద్దిగా నేను అల్లం కూడా యాడ్ చేసుకుంటున్నా. ఇంకా ఇవన్నీ బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు నేను 10-15 జీడిపప్పు పక్కన నానబెట్టి పెట్టుకున్నాను అనమాట. ఇవి కూడా వాటర్ తీసేసుకొని ఓన్లీ జీడిపప్పు ఇందులోనే యాడ్ చేసుకోవాలి. ఇది బాగా చల్లారిన తర్వాత దీన్ని మనం కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తని క్రీమ్ పేస్ట్ లాగా మనం పట్టి పెట్టుకోవాలన్నమాట మిక్సీలో. శ్రావణ మాసంలో మీరు ఎంతమంది నాన్ వెజ్ బంద్ చేసినారో తప్పకుండా కామెంట్ చేయండి. మేము శ్రావణ మాసం కాబట్టి నాన్ వెజ్ పూజ అయిపోయేంత వరకు అంటే 15-20 రోజులు తినమన్నమాట. అందుకే ఈరోజు నేను పన్నీర్ స్పెషల్ చేసిన. పన్నీర్ అయితే మా ఇంట్లో రెగ్యులర్గా తింటుంటాం, కానీ శ్రావణ మాసంలో కార్తీక మాసంలో కొంచెం ఎక్కువ తింటాం అనమాట. ఇప్పుడు ఇది బాగా చల్లారిపోయింది కదా, మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టుకుంటున్నా. ఇప్పుడు మనం పన్నీర్ ఎట్లా కడగాలనేది చూపిస్తాం మీకు. కొంచెం వేడి నీళ్ళు పెట్టుకోవాలి. గోరువెచ్చని నీళ్ళలో మనం పన్నీర్ కట్ చేసుకొని ఒక 5 నిమిషాలు వాటర్లో ఉంచుకొని ఆ తర్వాత వాటర్ తీసేసుకొని ఫ్రై చేసుకుంటే పన్నీర్ మనకి అతుక్కోకుండా వస్తుంది ప్యాన్కి. నేను ఫ్రిడ్జ్లో నుంచి తీసి పన్నీర్ చాలాసేపు బయట పెట్టినందుకు కొంచెం సాఫ్ట్గా అయింది, కానీ వాటర్లో వేసే వరకు వేడి నీళ్ళలో వేసే వరకు కొంచెం మంచిగా అయిపోతుంది అనమాట. పన్నీర్ మంచి పీసెస్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని అందులోనే ఫ్రై చేసేసుకుంటున్నాను నేను. ఇప్పుడు పన్నీర్ కూడా బాగా ఫ్రై అయిపోయింది కదా, మనం ఇప్పుడు కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. స్టవ్ మీద ఒక పెద్ద కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. అందులో మనం ఫస్ట్ మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసుకోవాలి. అదొక 5 నిమిషాలు బాగా ఉడికిన తర్వాత అందులోనే కొద్దిగా వాటర్ కూడా వేసుకుంటున్నాను నేను. తర్వాత కారం కూడా యాడ్ చేసుకోవాలి. కారం మన రుచికి సరిపోయినంత. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి చూసి యాడ్ చేసుకోవాలి. 1 స్పూను ధనియాల పొడి, 1 స్పూను ఉప్పు వేసుకొని బాగా మంచిగా కలిపి మళ్ళీ మూత పెట్టి 10-15 నిమిషాలు మంచిగా ఉడికించుకోవాలి. ఇప్పుడు నేను ఇందులో 2 బిర్యానీ ఆకులు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఉడికించుకుంటున్నా. బాగా మరలాలన్నమాట. గ్రేవీ అనేది చిక్కగా కావాలి. చాలా టైం పడుతుంది. కింద నుంచి అడుగు మాడకుండా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. బాగా ఉడికిన తర్వాత క్యాప్సికమ్ ఆనియన్ మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం తర్వాత పన్నీర్ కూడా యాడ్ చేసుకుంటున్నా నేను. అట్లాగే ఆయిల్తో వేసేసుకున్నా. గ్రేవీ మనకి ఎలా కావాలో చూసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. చిల్లీ పన్నీర్ రెడీ. ఇప్పుడు మళ్ళీ బటోరే కోసం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ కావాలి. ఆ లోపు మనం బటోరే చేసుకుందాం. ఇది పిండి చాలా సాఫ్ట్గా అయిపోయింది కదా, దీన్ని మనం చపాతీ పిండి వేసుకుంటూ మన పూరీలాగా ఒత్తుకొని పూరీలాగా కాల్ చేసుకోవడమే. చాలా ఈజీ అనమాట. ఈ పూరి అనేది కొంచెం మందంగా ఉండాలి, మరీ పతలాగా ఉంటే పొంగదు. నేనైతే ప్రస్తుతానికి 3 పూరీలు చేసి మీకు చూపిస్తున్నా. చూడండి, ఆయిల్ బాగా హీట్ అయిపోయింది. అంతే, ఒక్కొక్కటి ఇట్లా మనం వేసుకుంటూ మనం ఫ్రై చేసేసుకోవడమే. చాలా సింపుల్, చాలా ఈజీ అనమాట. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. బటోరేకి చోలే కర్రీ ఇంకా బాగుంటుంది, అంటే శనగల కర్రీ ఇంకా బాగుంటుంది. నేనైతే ఈరోజు చిల్లీ పన్నీర్తో ట్రై చేసిన. నెక్స్ట్ టైం శనగల కర్రీతో కంపల్సరీ చోలే బటోరే ఫుల్ రెసిపీ పోస్ట్ చేస్తా. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
ఇంతవరకు మీరు వీడియో చూసినా తప్పకుండా లైక్ చేయండి. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు. ఇదే పిండితోని మనం బటర్ నాన్ కూడా చేయొచ్చు. ఎలా చేయాలనేది నేను తర్వాత వీడియోలో ఎప్పుడైనా పోస్ట్ చేస్తాను. ఎవరికైనా వీడియో కావాలంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఉత్తరాఖండ్లో ఉన్న వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ని కొట్టడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతే వీడియో. బాయ్ బాయ్.